డిసెంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. డిసెంబర్ 11న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. హరికిషన్, చెప్పండి, ఈ సమావేశంలో ప్రధాన చర్చాంశాలు ఏంటి? థ్యాంక్ యూ గీతిక. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వచ్చే నెల అంటే డిసెంబర్ 11వ తేదీన కేబినెట్ రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతోంది. అయితే ఇటీవల 28వ తారీఖు కేబినెట్ సమావేశం జరిగినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ప్రధానంగా ఏదైతే అమరావతికి సంబంధించినటువంటి 2వ దశ ఆ ల్యాండ్ పూలింగ్ కి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేబినెట్. అందరూ కూడా ఆమోద ముద్ర కూడా తెలపడం జరిగింది. ఏదైతే 7 గ్రామాల పరిధిలో దగ్గర 16,555 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించేటటువంటి పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే రైతులు అంటే ప్రధానంగా రాజధాని రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసినటువంటి త్రిసభ్య కమిటీ సెంట్రల్ మినిస్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, అలాగే రాష్ట్ర మంత్రి పురపాలక శాఖ మంత్రి, అలాగే సిఆర్డీఏ చూస్తున్నటువంటి పొంగూరు నారాయణ, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో ఈ ముగ్గురుతో కూడా ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. వీరు ఇప్పటికే రైతులతో పలు దఫాలుగా కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా రాజధానికి సంబంధించినటువంటి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు ఫీల్ అవుతున్నటువంటి అభద్రతా భావానికి సంబంధించి కంప్లీట్ గా కూడా ఈ త్రిసభ్య కమిటీ వారికి పరిపూర్ణమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దానికి 2 సార్లు అంటే నెలలో ఖచ్చితంగా ఒకసారి వారితో హాజరవుతామని, వారి సమస్యలు వింటామని, అలాగే పురోగతి వాళ్ళకి సంబంధించి ఏమైతే తాము హామీలు ఇస్తామో అవి ఎంతవరకు నెరవేరుతాయో వాటికి సంబంధించినటువంటి పురోగతిని కూడా సమీక్షిస్తామని చెప్పేసి కూడా రాజధాని రైతులకు ఒక భరోసా కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న రాష్ట్ర ప్రధాన కార్యాలయానికి అంటే టీడీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి రైతులతో కూడా అలాగే ఉన్నటువంటి వారితో కూడా మాట్లాడడం జరిగింది. అనంతరం మీడియాతో కూడా చిట్ చాట్ చేయడం జరిగింది. నాతో కలవనంత వరకు కూడా రైతులు ఒక అభద్రతా భావంతో ఉన్నారు, కానీ రైతులకు ఒక భరోసా ఇచ్చాము. ప్రజెంట్ పూర్తిగా వాళ్ళు సంతృప్తికరంగా ఉన్నారు, కానీ దఫల వారీగా 6 నెలల్లో వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కూడా ప్రధానంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు 2వ దశ సంబంధించినటువంటి ల్యాండ్ పూలింగ్ ఏదైతే 16,500 ఎకరాలు సేకరిస్తున్నారో ఇందులో 2,500 ఎకరాలకు సంబంధించి ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియం తో పాటు అలాగే మిగిలిన రైల్వే కారిడార్, రైల్వే స్టేషన్, అలాగే ఔటర్ రింగ్ రోడ్డు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తాం. అలాగే ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ తో పాటు అలాగే స్మార్ట్ ఇండస్ట్రీస్ 5,000 ఎకరాల్లో కూడా ఫైనాన్షియల్ ప్రాంతంగా అంటే ఇప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ లో ఉందో సో అటువంటిది అమరావతిలో కూడా ఏర్పాటు చేసి దానికి స్మార్ట్ ఇండస్ట్రీస్ ఆ ఏరియాలో కూడా వచ్చే విధంగా దానికి అదనంగా ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇవి ప్రధానంగా చర్చకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఈలోగా మళ్ళీ ఆ ఎస్ఐపిబి సమావేశంతో పాటు సిఆర్డీఐకి సంబంధించినటువంటి సమావేశం కూడా నిర్వహించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఎవరైతే పరిశ్రమలకు సంబంధించినటువంటి ఆ యజమానులకు సంబంధించి పూర్తి వివరాలు చర్చించిన తర్వాత వారికి ఆ భూమి కేటాయించడానికి సంబంధించి కూడా కేబినెట్ ఆమోద ముద్ర తెలిపేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రధానంగా ఈ జిల్లాలకు సంబంధించి నిన్న కేబినెట్ లో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదనంగా 3 కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మార్కాపల్లి, మదనపల్లి, అలాగే మార్కాపురం, మదనపల్లి, అలాగే రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా. సో ఈ జిల్లాలకు సంబంధించి నెల రోజుల పాటు పబ్లిక్ డొమైన్ లో వాళ్ళ అభిప్రాయం కోసం అంటే ప్రజల యొక్క అభిప్రాయాల కోసం వారికి ఉన్నటువంటి వ్యతిరేకతను, వారికి ఉన్నటువంటి సానుకూలతను తెలిపే విధంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టడం జరిగింది. సో వాటన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని వాటిని కూడా చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రము డిసెంబర్ 11వ తేదీ నిర్వహించేటటువంటి కేబినెట్ పలు కీలకమైనటువంటి అంశాలను ఆమోదం తెలిపేటటువంటి అవకాశం ఉంటుంది. గీతిక. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.